కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లంగర్ హౌస్ లోని నానల్ నగర్ లో ఉన్న ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. జీవో నెంబర్ 1 నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 1994లో విడుదల చేసిన జీవో నెంబర్ 1లో ప్రైమరీ సెక్షన్ నుంచి 8వ తరగతి వరకు పాటించాలి. జీహెచ్ఎంసీ ఫైర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ఓసీలను విద్యాశాఖ అధికారులకు సబ్మిట్ చేయాలి. కానీ ఆ నిబంధనలను ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పాటించలేదు. ఈ అకాడమిక్ ఇయర్ను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. 3 రోజుల పాటు ఆన్లైన్లోనే క్లాసులు జరుగుతాయంటూ స్టూడెంట్స్కు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. విరుద్ధంగా కొనసాగుతుండడమే కాకుండా ఎన్ఓసీలు ప్రధానంగా జీహెచ్ఎంసీ ఫైర్ ట్రాఫిక్ కి సంబంధించిన విభాగాలకి సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వకపోవడంతో ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ని సీజ్ చేశారు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు. ఇక్కడ మనం చూడొచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆయన ఈ స్కూల్ ని ఈ అకాడమిక్ ఇయర్ 2024-25కు సంబంధించి సీజ్ చేసినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా అతను పేర్కొన్నది ఏంటంటే జీవో 1 ఏదైతే ఉందో జీవో 1 ప్రకారం వీళ్ళు ప్రధానంగా ఇటు ట్రాఫిక్ ఫైర్ అండ్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎన్ఓసీలని వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఎన్ఓసీలని వీళ్ళు ఈ స్కూల్కి సంబంధించిన నిర్వాహకులు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని సబ్మిట్ చేయకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకి స్పందించకపోవడం ద్వారా ప్రస్తుతం స్కూల్ని సీజ్ చేశారు. ఇక్కడ జీవో కూడా 1994లో హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో 1 ప్రకారం వాళ్ళు ఏ రూల్స్ అయితే అందులో పొందుపరిచారో ఆ రూల్స్ అన్నిటిని కూడా స్కూల్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఏ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివి ఏవి లేకపోవడం, ఎన్ఓసీలను కూడా సబ్మిట్ చేయకపోవడంతో నిన్న సీజ్ చేస్తున్నట్లుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బయట మనం చూడొచ్చు గేట్ కాడ కూడా స్కూల్ ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది నానల్ నగర్ లో ఉంది. లంగర్ హౌస్ సమీపంలో ఉన్న నానల్ నగర్. ఈ స్కూల్ ని నిన్నటి నుండి క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా స్కూల్ క్లోజర్ నోటీస్ సర్వ్డ్ ఆన్ February 3 అని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా వీళ్ళు పేర్కొంటున్న 3 అంశాలు. నిబంధనల ప్రకారం వీళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఎన్ఓసీలని వీళ్ళు సబ్మిట్ చేయకపోవడంతో వీటి ఆధారంగా తాము స్కూల్ని సీజ్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందులో కూడా ఇంకొకటి చాలా స్పష్టంగా డిఓ పేర్కొనడం జరిగింది. 2024-25కు సంబంధించిన అంటే ఈ సంవత్సరపు అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా దీంట్లో ప్రకటించడం జరిగింది. 2024-25 ఈజ్ హియర్ బై క్యాన్సిల్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ యాజ్ పర్ జీవోఎంఎస్ నెంబర్ 1994లో రిలీజ్ అయిన జీవోఎంఎస్ 1 ప్రకారం దీన్ని మేము ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించి ఆ తర్వాత సీజ్ చేసిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ తాళాన్ని కూడా వాళ్ళు వేసి దాని మీద లక్కతోటి మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు దీనికి సంబంధించిన ఎన్ఓసీలను కనుక తిరిగి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు విద్యాశాఖ అధికారులు తెరిచే అవకాశం అయితే కనబడుతుంది. ఈ ఏడాది మాత్రం ఈ స్కూల్కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ ఇయర్ ఈ స్కూల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే స్కూల్ మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంది. మొత్తం మనం చూడొచ్చు కూడా స్కూల్కి సంబంధించి హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. స్కూల్ ప్రస్తుతం అయితే కొనసాగట్లేదు. మరి విద్యాశాఖ అధికారులు ఏం చేయబోతారు, ఈ అకాడమీకి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనేది కూడా తీరాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ని సీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. కేవలం జీహెచ్ఎంసీ ట్రాఫిక్తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎన్ఓసీలు ఇవ్వకపోవడంతో సీజ్ చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.